అక్కడి నుంచి నేను అడుగుతున్న పాయింట్, లెగసీ 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 అనేది ఎవరికో ఒక్కళ్ళకే వస్తుంది, అందరికీ అట్లా డిస్ట్రిబ్యూట్ కాదని. బొల్సెట్ గారు చెప్పింది ఒకటే, ముగ్గురు. బొల్సెట్ గారు ఒక్క నిమిషం, శీలం గారు ఒక్క నిమిషం. బొల్సెట్ గారు, రజనీ గారు, లెగసీ అనేది న్యాచురల్ గా ట్రాన్స్ఫర్ అవడం ఏంటంటే లీగల్ హెయిర్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలని కూడా లేదండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిది చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంజి రామచంద్రన్ గారిది జానకి రామచంద్రన్కి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ జయలలితకి వచ్చింది. అలాగే జగన్ గారి ఒకరికే వస్తుంది. అది అంటే యువర్ అబ్జర్వేషన్ ఇస్ రైట్, ఒకరికే వస్తుంది. అది ఇప్పుడు జగన్ గారికి వచ్చింది, దానికి వచ్చి లెగసీయే కాదండి. ఆ జగన్ గారికి రావడానికి కారణం ఆ తల్లి చెల్లి కూడా, తల్లి చెల్లి కలిసి, కుటుంబం అంతా కలిసి, బాబాయ్ హత్య, కోడికత్తి అన్ని కలిపి వచ్చినాయి. అంతేగాని లెగసీ రాలేదు. ఆయన లెగసీ లాగా క్రియేట్ చేసుకున్నాడు ఆయన, కానీ ఇట్స్ నాట్ లెగసీ, ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ ఇమేజ్ జగన్ రెడ్డి ఈస్ ఎంజాయింగ్. అయితే దానివల్ల స్ప్లిట్ అయ్యి మనకి మిక్స్డ్ మ్యాండేట్ రావచ్చు, ఫలితాలు మనకి అసెంబ్లీ అంటే ఏమంటారు, ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ హంగ్ రావచ్చు అని అన్నారు కదా. హంగ్ ఎప్పుడు కూడా 1955 నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ చూడండి, ఎప్పుడు హంగ్ రాలేదండి. ఏ టైంలో కూడా రాలా, ఒక్కసారి కూడా రాదు, కూడా ఇంకా భవిష్యత్తులో కూడా రాదు. ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే డిసైడ్ అయిపోతారు, ఇది కరెక్టా కాదా. ఒకసారి తప్పు చేసినా సరే ఒకసారి చూద్దాం అని ఇచ్చేస్తారు. ఒకసారి చూద్దాం తర్వాత ఈయన ఎన్ని తప్పులు ఎంత ప్రాధాయపడినా మళ్ళీ జగన్ గారికి రాదండి. ఎందుకంటే ఆల్రెడీ డిసైడెడ్, పీపుల్ ఆర్ థ్రోయింగ్ దమ్ అవుట్. మామూలు కాదు, వెళ్తే ప్రజల దగ్గరికి వెళ్తే ఎంత తిరుగుబాటు వస్తుందంటే అంత తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు మొత్తం అందరూ ఎందుకు వదిలేసి అటు వెళ్ళిపోతున్నారు అంటే దానికే కాదు. యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఒక మంచి పని. ఏంటి, ఆయన సర్వే చేయించుకున్నాడు. సర్వే ప్రకారంగా ఇందులో ఇంతమంది ఓడిపోతున్నారు ఎమ్మెల్యేలు అని. సో ఇంతమంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు అనగానే ఏం చేశాడు ఆయన, ఈ ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తామని అక్కడ మంచి వాళ్ళు తీసి పెడదామని ట్రై చేస్తున్నాడు. మార్చినా ఓడిపోతారు. ఎందుకంటే ఇది వరకు తెలంగాణ సంగతి గమ్మత్ ఏందని వాళ్ళ కోసం పక్క పార్టీలు కూడా లాక్కొచ్చుకుంటున్నాయి. వాళ్ళ కోసమే మీ పార్టీ అంటే ప్రతిపక్షాలు వాళ్ళ కోసం మళ్ళీ వెంపర్లాంటి వాళ్ళని తెచ్చుకొని మీరు టికెట్లు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ దగ్గర గెలవకపోతే మీ దగ్గర ఎట్లా గెలుస్తారు? రజనీకాంత్ గారు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ ఓడిపోయేది, ఇవ్వకపోయినా ఓడిపోతుంది. ఎందుకంటే ఉద్యమం చేసి ఓడికి వస్తుంది ఫస్ట్ క్రెడిట్. అప్పుడు ఉద్యమం చేశారు కాబట్టి కేసీఆర్ నమ్మేశారు గొర్రెలాగా. ఇచ్చిన వాళ్ళని కాంగ్రెస్ని తీసి అవతల పారేశారు. యాక్చువల్గా కాంగ్రెస్ ఆంధ్రాకి అన్యాయం చేసింది, తెలంగాణకు న్యాయం చేసింది అనేది ఒక ఇది. కానీ ఆంధ్రాకు కూడా అడిగినట్టు ఆ 10 ఏళ్ళు ప్రత్యేక హోదా రావడం కానీ, రాకపోతే అన్ని ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఆంధ్రాకి మంచి జరిగి ఉండేది. కానీ అదంతా కూడా పాలకుల చిత్తశుద్ధి మీద ఉంటుంది కదా. అది ఇప్పుడు ఏమంటే నెక్స్ట్ కేంద్రంలో ఎవరు వస్తున్నారు అన్న దాన్ని బట్టి రాష్ట్రంలో మళ్ళీ సమీకరణాలు వస్తాయి, ఓటు కూడా. ఎందుకంటే మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేంద్రం రాష్ట్రం ఒకసారి ఎన్నికలు అవుతాయి. తెలంగాణలా కాదు. తెలంగాణలో ఏంటంటే కేంద్రంలో ఎవరు వచ్చినా రాష్ట్రంలో ఎవరు కావాలో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమిళనాడులో, ఆంధ్రాకి అది లేదు. ఆంధ్ర ఏంటంటే కేంద్రంతో ఉంటుంది ఎప్పుడు. కాబట్టి కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారో వాళ్ళే ఆంధ్రప్రదేశ్ని కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేక ఓటు చేయకూడదని పవన్ కళ్యాణ్ గారి వ్యూహం బ్రహ్మాండంగా ఫలించింది. వీళ్ళు ఎంత కష్టపడినా కూడా, మా ఆఖరికి ఎన్ని రకాలుగా చిచ్చులు పడదామన్నా కూడా వ్యతిరేక ఓటు షర్మిల రూపంలో జీలిపోద్ది అనుకుంటా. చూడండి, ఇప్పుడు షర్మిల పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు వివాహ శుభలేఖ ఇవ్వటం కోసం. సరే, దాంట్లో న్యాచురల్ గా రాజకీయం చర్చించే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు ఏమన్నా ఇన్పుట్స్ వస్తే షేర్ చేయండి. రజనీకాంత్ గారు 1% కూడా ఛాన్స్ లేదండి. ఎందుకంటే షర్మిల ఇస్ గోయింగ్ టు టేక్ అవే ఆల్ జగన్ ఓట్స్. జగన్ ఫ్యామిలీ ఓట్స్ ఉంటాయి చూసారా, ఆ రెడ్లు జగన్, ఆ లెగసీ, ఒరిజినల్ లెగసీ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి స్టిల్ విత్ జగన్ పర్మనెంట్ గా ఉంటుంది అనుకున్న దాంట్లో కొంత డెంట్ వస్తుంది. దాంట్లో అనుమానం లేదు నాకు. ఎందుకంటే దట్ పీపుల్ ఆర్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ జగన్. ఈవెన్ రెడ్డిస్ ఆర్ నాట్ హ్యాపీ. ఎవరైతే 50 మంది రెడ్లు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నిలబెట్టారో అందులో 40 మంది రెడ్లు ఆయన అపోజ్ చేస్తున్నారు ఈరోజు. అంటే నాకు శాంతం లోపల తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. అటువంటిది ఇప్పుడు కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ ఆల్రెడీ పీపుల్ ఫౌండ్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది ఆల్టర్నేటివ్. ఇట్ ఇస్ టూ లేట్ ఫర్ షర్మిల ఆర్ కాంగ్రెస్ టు కమ్ అండ్ సే సంథింగ్. ఎందుకంటే కాంగ్రెస్కి 2 సిగ్నల్ ఉన్నాయండి. ఇదివరకు ముఖ్యమంత్రులు మార్చింది ఒకటి, ఆత్మగౌరవ నినాదం పట్టుకొని ఎన్టీ రామారావు వచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ నార్మల్గా ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు ఒకసారి అలవాటు పడిన తర్వాత ఏమవుతుందంటే ప్రజలు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇమీడియట్ యాక్సెస్ కోరుకుంటారు. ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ అంటే పబ్లిక్ లిమిటెడ్. బొల్సెట్ గారు, మీరు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, మీరు న్యూట్రల్గా సమాధానం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ మీద మీ కోపం తగ్గిందా లేదా అనేది ఒక పాయింట్. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు రాష్ట్రాన్ని చీల్చింది, ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబాన్ని చీల్చింది. ఒక కుటుంబంలో ఓ సభ్యురాలకి పీసీ అధ్యక్ష బాధ్యత ఇచ్చి అన్న మీదో లేకపోతే కుటుంబం మీదో ఎగదోస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఆంధ్రప్రదేశ్లో డిస్కషన్కి వచ్చే అవకాశం లేదా?
లేదండి, కుటుంబాన్ని చేల్చడం అనేది రాదండి. కాంగ్రెస్ పార్టీ మీద ఒక మచ్చ ఏమంటే బేసిక్గా ఆ రోజు విభజిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది అందరూ సాయం చేశారు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, అందరూ ఎక్సెప్ట్ సిపిఎం. ఇందాక మా పెద్దలు శీలం గారు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు లాస్ట్ లో మళ్ళీ సమైకాంధ్ర అన్నాడు, యూటర్న్ చేశాడు కదా ఆయన. దానివల్ల కాదండి, అది అది కూడా అందు గురించే ఆయనకి చెప్పుల పార్టీకి ఎందుకు అంత తక్కువ వచ్చినాయి ఓట్లు. ఇక్కడ వైజాగ్ లో మా ఎంపీ నేను అప్పుడు కంటెస్ట్ చేశాను, ఆయనకు 6,000 ఓట్లు వచ్చినాయి ఎంపీకి. ఎందుకు అంత తక్కువ ఓట్లు వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ లాస్ట్ మినిట్ పనిచేయదు. ఇప్పుడు కూడా ఏమంటే నా దగ్గర సిక్సర్ ఉంది, నా దగ్గర ఒక స్పెషల్ బాల్ ఉందని చెప్పి సార్ కాంగ్రెస్ పార్టీని ఇప్పటి వరకు కేంద్రాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు మోసం చేశారండి. అందు గురించి నేను ఏం చేశారంటే లిబర్టీ కంప్లీట్ గా రాజశేఖర రెడ్డికి ఇచ్చారు. లిబర్టీ రాజశేఖర రెడ్డికి ఇస్తే పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తే ఆయన ఏం చేశాడంటే మొత్తం ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశాడు వైఎస్ఆర్సీకి. ఆయన కొడుకుని పట్టుకొని మొత్తం కానీ వైఎస్ఆర్ బొలిశెట్టి గారు